ప్రేత శాపం ఉన్న ఇళ్లల్లో 19 సంవత్సరాల తర్వాత గండాలనేవి పిల్లలకుంటాయి. వాహన ప్రమాదాలుంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు ప్రేత శాపం ఉన్న ఇళ్లల్లో 19 సంవత్సరాల తర్వాత చనిపోతూ ఉంటారు. అలాగే ప్రేత శాపం ఉన్న ఇళ్లల్లో అన్నం తింటూ ఉంటే అనుకోకుండా చిన్న విషయానికి గొడవొచ్చి పళ్ళాలు విసురుకొని హాస్పిటల్ వరకు వెళ్ళే విధంగా జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఆ ఇంటి సభ్యులకి ప్రేత శాపం ఉందని అర్థం చేసుకోవాలి. ప్రేత శాపం ఉన్న ఇళ్లల్లో దాంపత్య జీవితం సరిగా ఉండదు. వివాహేతర సంబంధాలుండే అవకాశాలుంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. ఈ సంకేతాల్లో ఏవి కనిపించినా సరే మీ కుటుంబంలో ప్రేత శాపం ఉందని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రేత శాపం ఉన్న ఇళ్లల్లో మానసిక అశాంతి ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది ఉండదు. మరి ప్రేత శాపం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? శక్తివంతమైన అమావాస్య, పౌర్ణమి పరిహారాలు పాటించాలి. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటూ ఉన్నట్లయితే క్రమక్రమంగా ప్రేత శాప తీవ్రత తగ్గుతుంది. ప్రతి నెలలో అమావాస్య, పౌర్ణమికి బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇవ్వటం, లేదా బ్రాహ్మణుడికి అన్నదానం చేయటం ద్వారా కూడా ఈ ప్రేత శాప దోష తీవ్రత నుంచి బయటపడవచ్చు. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టి 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ప్రేత శాపం నుంచి సులభంగా బయటపడవచ్చు. అమావాస్య రోజు అనాథ శరణాలయాల్లో పేదవారికి అన్నదానం చేయటం ద్వారా కూడా ప్రేత శాపం నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రేత శాపాలు ఉన్న వాళ్ళు ఈ అమావాస్య, పౌర్ణమి పరిహారాలు చేసుకుంటూ ఉండండి. చాలా వరకు ప్రేత శాపాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అప్పటికీ ఇంకా ప్రేత శాపం సంకేతాలు కనిపిస్తూ ఉన్నట్లయితే అటువంటప్పుడు గోకర్ణం క్షేత్రంలో ఈ ప్రేత శాప పోగొట్టేటటువంటి అద్భుతమైన పూజ ఉంటుంది. అలాంటి పూజ నిర్వహించుకోవటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.